మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కరోనా వైరస్ ఛాయలు అసలు మర్చిపోక ముందే మళ్ళీ చైనాను మరో వైరస్ వణికిస్తుంది. అదే హెచ్ఎంపీవీ వైరస్. ఏంటి హెచ్ఎంపీవీ వైరస్? దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఆసియా దేశాలపై ఎంతవరకు దీని ప్రభావం ఉంటుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? దీని తీవ్రత ఏ రకంగా ఉంటుంది? ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ముఖర్జీ గారు, కార్డియాలజిస్ట్, పల్స్ హార్ట్ హాస్పిటల్, మియాపూర్. హలో సార్. హలో అండి. సార్, కరోనా వైరస్ తలుచుకుంటేనే ఇప్పటికీ కూడా అందరికీ ఆ వణిక అనేది వచ్చేస్తూనే ఉంటుంది. సో దాని ఛాయలు అసలు ఇంకా మర్చిపోనే లేదు. అది కూడా చైనా నుంచే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా హెచ్ఎంపీవీ వైరస్ అది కూడా చైనాలోని చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతుందనే వార్తలు వస్తున్నాయి. సో ఇది మిగతా దేశాలకు వ్యాపించే అవకాశం ఎంతవరకు ఉంటుంది? సేమ్ కరోనా వైరస్లో ఉన్నటువంటి ఆ లక్షణాలే దీనికి కూడా కనిపిస్తున్నాయా? అంటే హెచ్ఎంపీవీ వైరస్ అనేది అసలు చైనాలో మొదలైంది కాదు, మనకి ఆల్రెడీ ఉన్న వైరస్. అంటే 2001లోనే హెచ్ఎంపీవీ వైరస్ అనేది కనుక్కున్నారు. హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అని. న్యూమో అంటే లంగ్కి సంబంధించిందని, అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ కాజ్ చేసే ఈ వైరస్ ఎప్పటి నుంచో మనకు తెలుసు, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. అంటే మనం న్యూస్ ఛానల్స్లో హెచ్ఎంపీవీ వైరస్ అని ఇప్పుడే వింటున్నాం, కానీ ఇది ఎప్పటి నుంచో ఉన్న వైరస్. అయితే దీనికి ఇప్పుడు ఎందుకు ప్రాచుర్యంలోకి వచ్చిందంటే, సడన్గా మనకి సోషల్ మీడియాలో ఏంటంటే చైనాలో చాలామంది చనిపోతున్నారు, లేకపోతే హాస్పిటల్స్ నిండిపోతున్నాయి, క్రెమటోరియా నిండిపోతున్నాయి అనే న్యూస్ కొంచెం సోషల్ మీడియాలో రావడంతో అందరూ దీనికి అసలు ఏంటి హెచ్ఎంపీవీ వైరస్ అనేది తెలుసుకోవడానికి అందరూ ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఒక రెస్పిరేటరీ వైరస్, మనుషుల్లో వచ్చేదే, ఎప్పటి నుంచో తెలుస్తున్నది. అది ఒక పారామిక్సో వైరస్లని ఒక గ్రూప్లోంచి వస్తుందన్నమాట. అదే గ్రూప్లో రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అని ఆర్ఎస్వి అని ఉంటుంది పిల్లల్లో, చాలా కామన్గా ఉండే వైరస్, దాని కజిన్ అనమాట ఇది. సో ఇదేంటంటే పిల్లల్లో మెయిన్గా వస్తుంది. ఇప్పుడు మన కోవిడ్ ఎట్లా వస్తుంది, పెద్దవాళ్ళలో మెయిన్ వస్తుంది, పిల్లలకి రాదు. ఇది వచ్చినా కూడా పిల్లల్లో సీరియస్ కాదు. ఇది ఏంటంటే పిల్లల్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. అట్లనే మనం భయపడాలా అంటే, యూజువల్గా 0 నుంచి 5 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి యూజువల్గా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి చిన్న జలుబులాగా దగ్గులాగా వచ్చి వెళ్ళిపోతుంది. రెండోసారి వచ్చినప్పుడు అంత తీవ్రత రాదు, ఫస్ట్ టైం వచ్చినప్పుడే కొంత తీవ్రత వచ్చే అవకాశం ఉంటుంది. సో అది కూడా 100 మందికి కనుక హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షన్ వస్తే వాళ్ళల్లో ఒకళ్ళిద్దరికి మాత్రమే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. అంటే వాళ్ళకి కొంచెం సీరియస్ అవుతుంది. చూసారా, ఫీవర్ ఎక్కువ ఉండి తగ్గకుండా, మనం చిన్నప్పటి నుంచి చూస్తుంటాం, పిల్లలు కొంచెం మరీ ఎక్కువ ఫీవర్ ఉండి కొన్ని రోజులు తగ్గకుండా దగ్గుతుంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేస్తుంటాం. వాళ్ళందరికీ మనం టెస్ట్ చేయట్లా. టెస్ట్ చేస్తే కొంతమందికి హెచ్ఎంపీవీ వైరస్ ఉండొచ్చు. సో అంతేగాని మనం దీని గురించి అంతగా భయపడిపోయి ఓకే శవాలు మళ్ళీ పేరుకుపోతున్నాయి, కోవిడ్ లాగా వస్తుంది అని ఎటువంటి భయభ్రాంతులు. అంటే చిన్నపిల్లల్లో వస్తుందంటే ఆటోమేటిక్గా పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు కాబట్టి ఎక్కువ మందికి స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంటుందేమోననే భయం ఉంటుంది కదా. అవును, కోవిడ్ స్ప్రెడ్ అయినంత వేగంగా ఇది స్ప్రెడ్ కాదు, కానీ ఇది కూడా స్ప్రెడ్ అయ్యే పద్ధతి, కానీ అది అంత వేగం లేకపోయినా కొంత మేరకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది స్కూల్ గోయింగ్ పిల్లల కన్నా ముందే వచ్చేస్తుంది పిల్లలకి, కాబట్టి స్కూల్ గోయింగ్ వాళ్ళు కూడా కొంత ప్రొటెక్టెడ్గా ఉంటారు. ఒకసారి వచ్చేసిన తర్వాత రెండోసారి అంత తీవ్రత రాదు దీనికి. సో ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే, ఈ జలుబు దగ్గు వచ్చినట్టుగా వాళ్ళతో పాటు మనం మాట్లాడినా, లేకపోతే తుమ్మినా కానీ, లేకపోతే దగ్గినా కానీ, చేతుల నుంచి ఫోమైట్స్ ద్వారా మనం ఏమనుకున్నాం ఇంతకుముందు కోవిడ్కి ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందో అదే విధంగా ఇది కూడా స్ప్రెడ్ అవుతుంది. అదే ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే, కోవిడ్ అనేది కొత్త వైరస్ అనేటప్పటికి హ్యూమన్ ఇమ్యూనిటీకి అది కొత్త వైరస్ అయిపోయింది, దాన్ని సరిగ్గా ట్యాకిల్ చేయలేకపోయింది. ఇప్పుడు ఈ వైరస్ ఆల్రెడీ పాత వైరసే కాబట్టి, ఇది అందరికీ తెలిసిన వైరసే కాబట్టి ఏమీ ప్రమాదం లేదు. అందరికి తెలిసినంటే మన మెమరీకి, మన ఇమ్యూన్ మెమరీకి తెలిసిన వైరసే ఇది. కాబట్టి ఇది ఓవర్గా రియాక్ట్ అయ్యి కోవిడ్లో మన ఇమ్యూనిటీ మన దెబ్బతీసేది. సో ఇప్పుడు అట్లా కాకుండా హెచ్ఎంపీవీ వచ్చినా కూడా అంత ప్రమాదకరం ఏమి ఉండదు. సో అది కొత్త వైరస్ పేరని కాదు, అట్లా భయపడకూడదు. సో సిమ్టమ్స్ వైజ్గా చూసుకునేటప్పుడు నార్మల్ కోల్డ్ కాఫ్ లాగా అలానే ఉంటుందా? అంతే ఉంటుంది. జలుబు ఉంటుంది, కొంత దగ్గు ఉంటుంది, జ్వరం వస్తుంది. జలుబు చేసినప్పుడు మనకి తుమ్ములు అవి వస్తుంటాయి. ఏ విధమైన వైరల్ ఫ్లూ లక్షణాలు వస్తాయో అదే విధమైన లక్షణాలు దీనికి కూడా వస్తాయి. ఏమీ డిఫరెన్స్ ఉండదు, డిఫరెన్స్ తెలియదు కూడా. అన్లెస్ మళ్ళీ మనం దీనికి మళ్ళీ ఆర్టీపీసీఆర్లు చేసి మనం కనిపెట్టి ఇది హెచ్ఎంపీవీ వైరస్ అని చెప్పి దాన్ని కొంచెం ఆందోళన పడటమే తప్ప, అది హెచ్ఎంపీవీ వైరస్ అయినా కూడా లేకపోతే వేరే వైరస్ అయినా కూడా తగ్గేది సేమ్ టైప్లో తగ్గుతాయి అన్నమాట. సో అందువల్ల దానికి టెస్ట్ చేయాల్సిన అవసరం కూడా పెద్దగా తీసుకోవట్లేదు. చైనాలో ఏంటంటే వాళ్ళు అన్ని టెస్ట్ చేసి డాక్యుమెంట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. చైనాలో ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏమైందంటే, ఈ వింటర్లో ఇన్ఫెక్షన్స్ కొంచెం ఎక్కువైంది. దానికి కారణం ఒకటి ఉంది. ఎందుకు చైనాలో ఇంత తీవ్రత వస్తుంది మిగతా దేశాల కన్నా అంటే, చైనాలో కోవిడ్ టైంలో బాగా ఐసోలేషన్ పాటించారు వాళ్ళు ఎక్కువ.
మిగతా దేశాలు ఓపెన్ అప్ అయినా కూడా చైనా చాలా రోజులు ఓపెన్ అప్ అవ్వకుండా కోవిడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ లేకుండా చూస్తున్నారు. దాంతో ఏమైందంటే కొంతకాలం ఇమ్యూనిటీకి ఎక్స్పోజ్ కాలే పిల్లలు. కోవిడ్ ఇన్ఫెక్షనే కాకుండా మిగతా ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్స్పోజ్ కాలేదు. మాస్క్ చాలా తీవ్రంగా ఇంపార్టెన్స్తో ధరించారు, చాలా జాగ్రత్తగా ఉన్నారు. మరీ ఎక్కువ జాగ్రత్తగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ ట్రైన్ కాలే వాళ్ళకి. కోవిడ్ నుంచి అయితే తప్పుకున్నారు, కానీ ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంది. అందుకని కేవలం ఈ హెచ్ఎంపీవీ కాకుండా ఇన్ఫ్లుయెన్జా వైరస్లు కావచ్చు, మిగతా వైరస్లు కూడా అన్నీ ఒక్కసారే చైనాలో ఇప్పుడు ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అది నెక్స్ట్ 1 or 2 years వరకు వాళ్ళు దానికి మళ్ళీ అక్లిమటైజ్ అయ్యే వరకు కొంచెం చైనాలో వైరస్లు ఎక్కువగా ఉండే మాట ఖచ్చితంగా ఉంటుంది. హాస్పిటల్స్ కిటకిటలాడటం కూడా ఎక్కువే ఉంటుంది. బట్ ప్రమాదకరమా లేకపోతే ఇంకొక ఎపిడమిక్ వచ్చి అంటే మరణాల వరకు వెళ్ళేంత ఛాన్స్ ఎంత వరకు ఉంటుంది అని అనేది? అంటే ఇప్పుడు మీరు 1 to 2% హాస్పిటల్ అడ్మిట్ అయ్యారనుకోండి, వాళ్ళలో 1 to 2% మరణించే అవకాశం ఉంటుంది. అంటే 0.1% కన్నా 0.01% కన్నా తక్కువ ఉంటాయి మరణాల సంఖ్య ఇది వచ్చినట్టు. బట్ ఎక్కువ నెంబర్స్ వచ్చినాయి అనుకోండి, మరణాల సంఖ్య కొంత పెరిగే అవకాశం ఉంటుంది. అంతే తప్ప చైనా నుంచి వేరే దేశానికి వచ్చి ఆ వేరే దేశంలో కూడా మళ్ళీ విలయతాండం సృష్టిస్తుంది అనుకునే భయాలు ఏమీ లేవు. ఎందుకంటే చైనా ఒకటి కొంచెం డిఫరెంట్గా కోవిడ్లో మనం రిలాక్స్ అయిన తర్వాత కూడా వాళ్ళు రిలాక్స్ అవ్వకుండా కొంత ఎక్కువ టైం తీసుకున్నారు వాళ్ళు కోవిడ్ నుంచి బయటికి రావడానికి. అందుకని వాళ్ళ ఇమ్యూనిటీ ప్రకారం వాళ్ళలో కొంత ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ రావచ్చు తప్ప మనకి వచ్చినా కూడా మనకి జలుబులు ఎక్కువ వస్తాయి, దగ్గులు ఎక్కువ వస్తాయి. ఈ సంవత్సరం మీరు చూసారు చాలామందికి జలుబులు దగ్గులు వచ్చినాయి, కొంతమంది హాస్పిటల్స్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. కాకపోతే మనకి దీనికన్నా కూడా మనకి పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ అంటే డెంగ్యూ లాంటివి మనకి ఇంకా ఎక్కువ ఇబ్బంది కలిగించినాయి. కాబట్టి మనకు కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువైతే పెరగచ్చు, కానీ హాస్పిటల్లో ఎక్కువ అడ్మిట్ అయిపోవడం, మరణాల సంఖ్య పెరగడం లాంటివి జరిగే అవకాశం ఏమి లేదు. సో పిల్లల్లో ఆల్రెడీ నిమోనియా కానీ లేదంటే ఆస్మా కానీ ఇలాంటి ఉండే పిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారు మీరు. ఏంటంటే ఎవరిలో ఇది సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది? ఒకటి మరీ చిన్నపిల్లల్లో వాళ్ళకి ఎస్పెషల్లీ ఆస్మా కానీ బ్రాంకైలైటిస్ కానీ నిమోనియా కానీ ఆల్రెడీ వచ్చి ఉండి కొంత లంగ్స్ బలహీనంగా ఉండే వాళ్ళకి, అదేవిధంగా మరీ వృద్ధులకి ఇప్పుడు 75 ఏళ్ళు దాటి వాళ్ళకి ఏ విధమైన వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా సడన్గా ప్రాబ్లం వచ్చే వాళ్ళకి, అంటే ఎస్పెషల్లీ వాళ్ళకి ఆ వయసులో బీపీ కానీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, గుండె జబ్బులు లేకపోతే ఊపిరితిత్తుల జబ్బులు ఇవన్నీ ఉండటం, ఇట్లా ఉన్న వాళ్ళతో పాటుగా కొంత హెచ్ఐవి వచ్చిన వాళ్ళు, క్యాన్సర్ కీమోథెరపీ వచ్చి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అంటే కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నవాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. చిన్నపిల్లలు ఎస్పెషల్లీ ఆస్మా ఉన్నవాళ్ళు, సిఓపిడి ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంతకు మించితే ఓవరాల్గా ఏమీ ప్రమాదం ఉండదు. ఓకే. సో హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఎప్పటి నుంచో ఉంది అని చెప్తున్నారు కాబట్టి, సో దీనికి ఆల్రెడీ వ్యాక్సిన్ అనేది ఉందా సార్? వ్యాక్సిన్ ఇప్పుడు అది వచ్చి 20 ఏళ్ళ దాకా అవుతుంది, కానీ దానికి వ్యాక్సిన్ ఇంకా కనిపెట్టబడలా. హెచ్ఎంపీవీ వైరస్కి వ్యాక్సిన్, ఎందుకంటే ఇదంత ప్రమాదకరమైన వ్యాక్సిన్ కాదు కాబట్టి ఆ దిశలో అంతగా ఎక్కువ, దీనికన్నా ఇన్ఫ్లుయెన్జా వైరస్లు మనకి ఎక్కువ ప్రాబ్లం కాబట్టి వాటికి వ్యాక్సిన్ కనిపెడతా ఉన్నారు, కానీ ఇదంతా ఎప్పుడు అంత డేంజర్గా అనిపించలేదు. అందుకే ఎక్కువగా వ్యాక్సిన్స్ కనిపెట్టడం కానీ ఏం జరగలేదు. వ్యాక్సిన్స్ లేవు, మెడిసిన్స్ కూడా లేవు. దీనికి ఏం మెడిసిన్స్ ఉండవు, వ్యాక్సిన్స్ ఉండవు. జలుబు వస్తే జలుబుకు మెడిసిన్ వేసుకోవడం, దగ్గు వస్తే దగ్గుకు మెడిసిన్ వేసుకోవడం. సో ఎన్ని రోజుల వరకు దీని తీవ్రత ఉండే అవకాశం ఉంటుంది? యూజువల్గా మామూలు జలుబు లాగానే 1 వీక్. సో మీకే తెలిసిపోతుంది, జలుబులాగా లెక్కేసుకోవడం అన్నీ 1 వీక్ వరకు ఉంటుంది, ఆటోమేటిక్గా తర్వాత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఈ వైరస్ నుంచి. హెచ్ఎంపీవీ వైరస్ అనేది కొత్తగా తెలిసింది. న్యూస్ ఛానల్స్లో నెక్స్ట్ 1 వీక్ 10 days సైకిల్లో బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే రేర్గా మ్యూటేషన్ ఏదైనా రూపాంతరం చెంది అది ఒక ప్రబలమైన వైరస్గా దారి తీస్తే తప్ప 99.9% ఇది నార్మల్గా రొటీన్గా కోల్డ్ లేకపోతే ఫ్లూ లాగా వచ్చి తగ్గిపోయే వైరసే. దీని గురించి ఏమీ ప్రమాదం ఉండదు, భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, హెచ్ఎంపీవీ వైరస్ గురించి ఎంత క్లియర్గా తెలియజేసినందుకు. ఎందుకంటే జనాల్లోనే చాలా వరకు భయపడుతూనే వస్తున్నారు, ఏ వైరస్ వచ్చిందనన్నా కూడా టెన్షన్ వస్తుంది జనాలకి. కాబట్టి సో దీని పట్ల అవేర్నెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.